హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను డిఎల్టీ ప్లాట్ఫామ్లో వీడియోకాన్ డిఎల్టీ ప్లాట్ఫామ్లో సెండర్ ఐడీస్ ఎలా అప్రూవల్ తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ల్యాండింగ్ పేజ్లో మేము ఏం చేసామంటే వీడియోకాన్ లాగిన్ బటన్ ఒకటి పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మన వీడియోకాన్ డిఎల్టీ ప్లాట్ఫామ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఎలా వస్తాయి అనేది మీకు ఆల్రెడీ అవేర్నెస్ దీని మీద ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో డైరెక్ట్గా నేను మన అప్లికేషన్లోకి లాగిన్ అయిపోయి డిఎల్టీ ప్లాట్ఫామ్ లాగిన్ అయిపోయి సెండర్ ఐడీ అప్రూవల్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఆల్రెడీ నేను మా ఒక వీడియోకాన్ డిఎల్టీ ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయిపోయాను. ఇక్కడ చూడండి, మీకు సెండర్ ఐడీ అప్రూవల్ తీసుకోవాలంటే ఇక్కడ వెబ్సైట్లో మీకు హెడర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ హెడర్ అన్న సెండర్ ఐడీ రెండు ఒకటి. హెడర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ ఇలా వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ రెండు సెండర్ ఐడీస్ నేను ఆల్రెడీ అప్రూవల్ తీసుకున్నాను ఈ డిఎల్టీ ప్లాట్ఫామ్లో. సో నేను మీకు ఏం చేస్తున్నానంటే ఇంకొక కొత్త సెండర్ ఐడీ ఎలా అప్రూవల్ తీసుకోవాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ న్యూ హెడర్ అని క్లిక్ చేస్తున్నాను. న్యూ హెడర్ క్లిక్ చేసిన తర్వాత సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడుగుతున్నారు, మనం ఇద్దాం. ఇక్కడ చూడండి, హెడర్ టైప్లో వచ్చేసరికి ప్రమోషనల్ ఒకటి అదర్స్ అని ఒకటి ఉంది. ప్రమోషనల్ అంటే ప్యూర్గా ప్రమోషనల్, అదర్స్ అంటే రిలేటెడ్ ట్రాన్సాక్షన్ కింద వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను చేసి ప్రమోషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ప్రమోషన్లో సెండర్ ఐడీస్ అనేవి న్యూమరిక్ ఉంటుందండి. ఇప్పుడు ఆల్ఫాబెటిక్ ఇంతకుముందు వరకు ఆల్ఫాబెటిక్ అలౌ చేసేవాళ్ళు, బట్ మనకి నెక్స్ట్ కమింగ్ డేస్ నుంచి దాని మీన్స్ ఈ జనవరి 7th నుంచి ఓన్లీ న్యూమరిక్స్ మాత్రమే అలౌ చేస్తారు, ఆల్ఫాబెట్స్ అలౌ చేయరు. సో ఇక్కడ ఏంటంటే చూడండి, హెడర్ టైప్ ప్రమోషన్ సెలెక్ట్ చేసుకున్నారు. కేటగిరీలో వచ్చేసరికి నేను ఇప్పుడు ఇది నా డిఎల్టీ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనమాట. ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏంటి? సో నేను ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా హెడర్ నేమ్ అనేది 3తో స్టార్ట్ అయిపోతుంది. ఇది డిపెండెన్స్ ట్రై రూల్స్ అనమాట ఇవి. సో బ్యాంకింగ్ సెక్టర్ అయితేనే 1తో స్టార్ట్ అయిపోతుంది, రియల్ ఎస్టేట్ అయితేనేమో 2తో స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎడ్యుకేషన్ కాబట్టి 3తో స్టార్ట్ అవుతుంది అనమాట. డిపెండ్స్, ఇది బై డిఫాల్ట్ ట్రై వాళ్ళు ఫిక్స్ చేసిన రూల్స్. తర్వాత రిమైనింగ్ 5 లెటర్స్ అనేది మనం చూస్ చేసుకోవాలి. సో నేనేం చేస్తున్నానంటే ఒక నెంబర్ చూస్ చేసుకుంటున్నాను. 9908 అనేది ఒక నెంబర్ చూస్ చేసుకుంటున్నాను. ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ హెడర్స్ అనేవి యూనిక్ అండి. ఇక్కడ ఒక సెండర్ ఐడి ఒకళ్ళు అప్రూవల్ తీసుకున్నారంటే ఆ సెండర్ అనేది వేరే వాళ్ళు యూస్ చేసుకోవడానికి అవ్వదు అనమాట. వేరే వాళ్ళకి చెక్ అవైలబిలిటీలోకి రాదు, నాట్ అవైలబుల్ అని చెప్పి ఎర్రర్ త్రో చేస్తుంది. ఈ సెండర్ అప్రూవల్ అవైలబుల్ ఉందో లేదో నేను చెక్ చేస్తున్నాను. చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేసిన తర్వాత దిస్ హెడర్ ఈజ్ అవైలబుల్ ఫర్ రిక్వెస్ట్ అని ఉంది. సో నేనేం చేస్తున్నాను అంటే ఇంకా అసలు ఇంకొకటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 76767 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. చెక్ అవైలబిలిటీ క్లిక్ చేస్తే ఇక్కడ హెడర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ డిఫరెంట్ ఎంటిటీ, అంటే ఇది వేరే వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు, మనకి పర్మిషన్ లేదు దీనికి అప్రూవల్ తీసుకోవడానికి అని మీనింగ్ అనమాట. సో నేనేం చేస్తున్నాను అంటే 09878 ఈ సెండర్ అప్రూవల్ అవైలబుల్ ఉందో చెక్ చేసుకున్నాను. చెక్ అవైలబుల్లో ఉంది. సో ఈ సెండర్ నాకు కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే సబ్మిట్ కొడుతున్నాను. ఇక్కడ గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి డెలివరీ అవుతుంది. అక్కడ నుంచి ఓటీపీ ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే రీడైరెక్ట్ బ్యాక్ పేజ్కి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఆ సెండర్ ఇక్కడ ఉంటుంది, మీరు అప్లై చేసింది స్టేటస్ అనేది పెండింగ్లో ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ మేబీ 6 hours or 8 hours మీకు ఏమవుతుంది యాక్టివ్లోకి వస్తుంది అనమాట. యాక్టివ్లోకి వచ్చిన తర్వాత ఆ సెండర్ మీరు యూస్ చేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ట్రాన్సాక్షనల్ సెండర్ ఐడి ఎలా అప్రూవల్ తీసుకున్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. న్యూ హెడర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ హెడర్ టైప్ వచ్చేసరికి అదర్స్, ట్రాన్సాక్షన్ మీన్స్ అదర్స్. ఇక్కడ కేటగిరీ వచ్చేసరికి ఇప్పుడు నాకు ఇక్కడ ఎడ్యుకేషన్ కాబట్టి మీరైతే ఏం చేస్తారంటే ఇక్కడ మీకు రిలేటెడ్ కేటగిరీ ఏదైతే ఉందో మీ ఎంటిటీ టైప్కి రిలేటెడ్ది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది నాకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాబట్టి నేను ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇంకొక థింగ్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ హెడర్ నేమ్ అనేది రిలేటెడ్గా ఎంటిటీ నేమ్కి రిలేటెడ్గా ఉండాలి. ఇక్కడ ఎంటిటీ నేమ్ వచ్చేసరికి నాది వికాస్ శిక్షా సమితి. సో నేను అప్రూవల్ తీసుకున్న హెడర్ కూడా దీనికి రిలేటెడ్గా ఉండాలి, లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఆపరేటర్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ VIKSIK అనేది అవైలబిలిటీలో ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను. చెక్ అవైలబిలిటీ క్లిక్ చేయండి. ఇది హెడర్ ఈజ్ అవైలబుల్ ఫర్ రిక్వెస్ట్ ఉంది, అంటే ఇప్పుడు మనకి అవైలబుల్లో ఉంది, మనం అప్రూవల్ తీసుకోవచ్చు అనమాట. ఇందాక మీకు ప్రమోషన్లో చూపించినట్టు ఇక్కడ ఏమైనా ఆల్రెడీ ఈ సెండర్ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకున్నారనుకోండి, అది మనకి అవైలబిలిటీలోకి రాదు, నాట్ అవైలబుల్ అని చెప్పి వస్తుంది, ఎర్రర్ త్రో చేస్తే. అప్పుడు మనం ఇంకొక ఆప్షన్స్ వెతుక్కొని మనకు కావాల్సిన సెండర్ని అప్రూవల్ తీసుకోవచ్చు అనమాట. సేమ్ యాజ్ సబ్మిట్ కొట్టండి, ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆపరేటర్ సబ్మిట్ అయిపోతే సమ్ టైమ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు అప్రూవల్స్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ.